హాయ్ సార్, నమస్తే. సో మనము దేశముదురు సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా దేశముదురు సినిమా అంటే అసలు మర్చిపోలేనటువంటి సినిమా జనాల్లో. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే లైక్ హీరోస్ బర్త్డే కానీ ఇట్లా మరి ఎందుకో జల్సా మూవీ నుంచి స్టార్ట్ చేశారు. ఈ ఆడిన సినిమాలని ఎప్పుడో ఇయర్స్ అయిపోయిన సినిమాలని ఇప్పుడు రీసెంట్గా కొత్తగా థియేటర్లో ఆడిస్తున్నారు. దానికి జనాలు కూడా ఎగబడి వెళ్ళి లైక్ మీరు ఇందాక చెప్పినట్టుగా పేపర్లు చల్లుతూ మొత్తం థియేటర్ నిండా అవే రచ్చ రంబోలే చేస్తున్నారు. సో నిన్నటి గురించి మాట్లాడుకుంటే దేశముదురు సినిమా రిలీజ్ అయింది, థియేటర్లో ఆడింది. సో దానికి ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ కంటే మామూలుగా ఉంటారు, ఇంకా ఫ్యాన్స్ రచ్చ చేశారు. అలాగే ఆ తర్వాత మళ్ళీ పోలీసులు కూడా రంగంలోకి దిగారంటున్నారు. ఏమైంది సార్ అసలు అక్కడ? పెద్దగా ఏం కాలేదు. యాక్చువల్గా ఫ్యాన్స్ అత్యుత్సాహం అనుకోవాలి. యాక్చువల్గా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ గారు ఆయన ట్వీట్ చేస్తే తప్ప ఈ విషయం బయటికి రాలా. ఆయన కూడా ట్వీట్ చేస్తూ థియేటర్లో మనకి దేవాలయాలు లాంటివి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మందే, సీట్లు పాడు చేయకండి అవి అని చెప్పారు. సంధ్య 70mm ఈ రచ్చకు వేదిక అయింది. విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారి బర్త్డే కదా. సో అందరు హీరోలకు బర్త్డే ఉన్నప్పుడు బేసిక్ ఈ మధ్య కాలం నుంచి పాత సినిమాలు రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది. బాలకృష్ణ గారి చెన్నకేశవరెడ్డి రిలీజ్ చేశారు, చాలామంది మొన్న రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ రిలీజ్ చేశారు, అలాగే ఒక్కటి రిలీజ్ చేశారు. ఈ విధంగా చూసుకుంటే పాత సినిమాలన్నీ అలా వేస్తున్నారు. మళ్ళీ అవి కూడా సూపర్ డూపర్ హిట్స్ మూవీస్ తీసుకొస్తున్నారు. మంచి హిట్ అవుతున్నాయి కూడా, తీసుకొస్తున్నారు. ఆ విషయంలో తక్కువ ఏం లేదు, మంచిగా హిట్ అవుతున్నాయి, వేస్తున్నారు పాత సినిమాలన్నీ కూడా. ఇలాగే అల్లు అర్జున్ గారి బర్త్డే కూడా వచ్చింది కదా, ఏ సినిమా వేద్దాం ఏంటా అనే ఆలోచనలో మన డివి విధానయ్య గారి సినిమా దేశముదురు, పూరి జగన్నాథ్ డైరెక్టర్, చక్రి మ్యూజిక్, మనకు తెలిసిన సినిమానే. సో ఆ విధంగా దీన్ని రిలీజ్ చేశారు. బాగుంటుంది సినిమా. మార్తాండ కే వెంకటేష్ గారి సినిమాటోగ్రఫీ కానీ దాని గురించి ఏదో చెప్పుకున్నా తక్కువ. ఆ రోజుల్లో హన్సికన్ కూడా ఆ టైంలో అందరూ అరే చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి ఇంత మంచి హీరోయిన్ అయింది ఏంటా అని చూసారు. రమాప్రభ గారి కామెడీ బాగుంటుంది, కోవై సర్ల గారి కామెడీ బాగుంటుంది. ఇక ఆ సినిమాకి వెళ్తే ఇక ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అల్లు అర్జున్ కూడా గెటప్ దేశం జుట్టు పెంచేసి, చక్రి గారి సాంగ్స్ కూడా నిన్నే సాంగ్ చాలా సినిమా అన్నీ బాగా హిట్. సో వీళ్ళు ఫస్ట్ యాక్చువల్గా బద్రీనాథ్ రిలీజ్ చేద్దామా అనుకున్నారు. బద్రీనాథ్ మంచి సినిమా, కాకపోతే పర్వాలేదు అన్నట్టు ఆడింది కానీ బాగా హిట్ అవ్వాల. అది చేద్దామా ఇంక ఇచ్చేద్దామా అన్నట్టుగా అనుకునే టైంలో ఎందుకో ఆలోచన వచ్చింది, దేశముదురు రిలీజ్ చేశారు. మంచి సినిమాని, దేశముదురు పెద్ద విషయం ఏం లేదు. అండ్ దాని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అలాంటిది రిలీజ్ చేసినప్పుడు ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ డేస్లో చూసుకుంటే మెగా వార్ ఒకటి నడుస్తుంది, రామ్ చరణ్ తేజ వర్సెస్ అల్లు అర్జున్. ఈయన ఇంత ఉంటే మావాడు ఇంత ఉండాలి, మావాడు ఇట్లుంటే ఈయన ఇట్లా ఆ రేంజ్లో అయిపోతుంది. మొన్న ఆయన బర్త్డేని అట్టహాసంగా జరిపించేశారు. ఈయన కూడా విషెస్ చెప్పలేదని చెప్పి వార్తలు వచ్చాయి. సో ఈయన బర్త్డేకి ఆయన వస్తాడా, విషెస్ చెప్తాడా లేదా అదంతా తర్వాత సంగతి. చెప్పకపోయినా ఆయన ఆల్రెడీ దుబాయ్ వెళ్ళాడు కాబట్టి వచ్చే అవకాశం లేదు, చెప్పే అవకాశం లేదు. సో ఈ రకంగా చూసుకుంటే అల్లు అర్జున్ గారిని ఇటీవల పుష్పతో ఐకాన్ స్టార్ అని చేసిన తర్వాత ఆయన స్టార్డమ్ ఇమీడియట్గా పెరిగిపోయింది బాగా. బాహుబలి అనేది అదొక రికార్డ్, అది వేరైతే పాన్ ఇండియా లెవెల్లో స్టార్స్కి ఉత్సాహం ఇచ్చింది మాత్రం అల్లు అర్జునే. అవును, అంతే, అదే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి అంటే ఒక విజువల్ వండర్, ఓ అవతార్ లాగా. అవును, దాన్ని ఎలా అయినా రిలీజ్ చేస్తారు, నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు, తర్వాత సంగతి. కానీ నార్మల్ రీజనల్ సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి అన్ని రాష్ట్రాల్లోనూ స్టార్డమ్ తెప్పించుకోవాలి అంటే ఈ విషయాన్ని మాత్రం అల్లు అర్జున్ గారే పునర్దేశారని చెప్పుకోవాలి. అలా ఆయనకి ఇప్పుడున్న క్రేజ్. అండ్ పుష్ప 2 నిన్న ఒక టీజర్ రిలీజ్ అయింది, వేర్ ఈజ్ పుష్ప అని చెప్పేసి, అదొకటి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి దాని 4-5కి దాని ఒరిజినల్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఈ రకంగా ఆయన మానియా బాగా ఉన్నప్పుడు ఫ్యాన్స్కి దేశముదురు దొరికింది. మార్నింగ్ వెళ్ళారు, అంత బాగానే ఉంది. థియేటర్లో టపాకాయలు కాల్చడం ఎందుకు,
అంటే ఉంటుంది సంబరం లేదని మనం అనలేము. పెద్ద కటౌట్లు వేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, పెద్ద దండలు వేస్తారు, ఇవన్నీ ఒక ఎత్తు. అది ఫ్యాన్స్ వాళ్ళ సంతోషం. కానీ కొన్ని ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయడం తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు చేస్తావు, ఈ రోజు చేస్తావు వెళ్ళిపోతావు. ఇంకా దాంట్లో సండే 7 AM ఇంకా సినిమాలు ఆడొద్దా? ఆ రకంగా చెప్పాలంటే సీట్లు పాడు చేయడం, ఎగిరెగిరి దూకడము, దాన్ని అటేయడం ఇటేయడం, ఇట్లాంటివన్నీ చేస్తే నెక్స్ట్ షో కూడా జనాలు రావాలి కదా థియేటర్కి. ఆ రకంగా ఏనే ఉంటారు. నేను ఇంతకుముందు కూడా చాలా విషయాల్లో చెప్పా. ఈవెన్ కాదు, నార్మల్గా ఈవెన్ మల్టీప్లెక్స్లు కూడా ఫుడ్ రేట్ ఎక్కువ, వాటర్ బాటిల్ రేట్ ఎక్కువ, అది రేట్ ఎక్కువ, ఇది రేట్ ఎక్కువ అంటారు. ఎందుకు పెడతారు రేట్లు ఎక్కువ చెప్పు? దేనికి రేట్లు ఎక్కువ పెడతారు? అందరు నిరసిస్తారు థియేటర్లో రేట్లు ఎక్కువ అని చెప్పేసి. ఎందుకు పెడతారంటే ఇప్పుడు నువ్వు ఫ్రెంచ్ ఫ్రైస్ కొనుక్కుంటావు, ఏదో కేచప్లో ముంచుకొని తింటావు. తిన్న తర్వాత దాన్ని ఎక్కడ రుద్దుతావు? నీ బట్టలకు రాసుకుంటావా, నీ మొహానికి రుద్దుకుంటావా? ఫ్రీగా దొరికిందని సీటుకి రాసేస్తావు. ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు. ఇవాళ రేపు వాడికి టిష్యూ ఇస్తున్నారు, అవి ఇవ్వట్లా, మొత్తం రుద్దేస్తున్నారు. ఇట్లా అవి ఎవడు ఉతకాలి? మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవ్వదా? పిల్లలు కూడా వస్తారు పాపం, వాళ్ళకి సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళ కారం మీద. సో ఇట్లా ఇవన్నీ చూసుకోవాలి. అండ్ కార్పెట్ మీద కూడా మిగిలిన కెచప్లు కింద పడేస్తారు. నలుగురు తొక్కితే అది కార్పెట్కి అతుక్కుపోతుంది, ఒక మచ్చ పడిపోతుంది. దాన్ని వెంటనే క్లీన్ చేయలేము, ఉతకాలి. ఆ కార్పెట్ని ఎవరు తీయాలి, ఎప్పుడు ఉతకాలి, ఎప్పుడు ఉతకాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. అందుకే ఇవన్నీ వీళ్ళు ఎవరు వినట్లేదని చెప్పేసి ఫుడ్ రేట్ ఎక్కువ పెడతారు. ఇప్పుడు పాప్కార్న్ కూడా 500 400 ఎందుకు? నువ్వు అవన్నీ తింటూ నువ్వు రుద్దుతున్నావు, ఇక్కడ ఎవడు క్లీన్ చేయాలి? ఆ రకంగా చూస్తే ఆ రేట్లు వీళ్ళకి మళ్ళీ ఏదో ఒక రోజు వాళ్ళని పిలుస్తారు, ఆ క్లీనర్స్ని ఆన్లైన్లోనో లేకపోతే తెలిసిన వాళ్ళు ఎక్కడి నుంచి ఒక ఏజెంట్లు సహాయంతో పిలుస్తారు, లక్షలు వేస్తారు దానికి బిల్లు. అవన్నీ వీళ్ళకి ఫుడ్లో కవర్ అయిపోతాయి, ఓకే అనుకుంటారు. అంతే తప్పితే థియేటర్లో రేట్లు ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అంటే నువ్వు చేసే రచ్చ మామూలుగా ఉంటుందా? అండ్ మళ్ళీ కొత్త ఫ్యాన్ సినిమా రిలీజ్ అవ్వగానే నువ్వు మొత్తం ఇన్ని పేపర్లు ముక్కలు చేసి ఎగరేసాయి అని ఎవడు ఊడుస్తాడు? నీ తర్వాత వచ్చే వాళ్ళకి మనము వెళ్ళే ప్రతి షోకి క్లీన్ ఉంటుందా? క్లీన్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ షో గ్యాప్ కి ఒక గంట అరగంట టైం ఉంటుంది. దాన్ని మళ్ళీ మొత్తం థియేటర్ అంతా క్లీన్ చేసి మనకి అప్పచెప్తారు వాళ్ళు. మరి వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంతమంది ఉంటారు, వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి, వీడు ఎందుకు ఇవ్వాలి? నీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి నీకు మళ్ళీ సర్వీస్లన్నీ చేయాలా? నువ్వు చేసే రచ్చ మామూలుగా ఉందా? నువ్వు అక్కడ చేస్తున్నావు, కట్టేస్తున్నావు, అక్కడితో టపాకాయలు పేల్చావు. ఇంతకుముందు కూడా చాలా థియేటర్లు అయ్యాయి, స్క్రీన్ కాలిపోయింది మా చాలా థియేటర్స్ లో. మెయిన్ తెర ఉంటుంది చూసావా, అది కూడా కాలిపోయిన దృశ్యాలు చూసాం ఇంతకు ముందు మనం. సో ఫ్యాన్స్ అనేది వాళ్ళ ఆనందాన్ని, అభిమానాన్ని, వాళ్ళ ఉత్సాహాన్ని ఏదైనా సరే వాళ్ళు ఒక రకంగా తెలుపొచ్చు, వాళ్ళ బ్లడ్ లో ఉంటుంది, ఏ రకంగా తెలుపొచ్చు. అంతేగాని ఇట్లా ఈ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసి నీకు ఎవడిచ్చాడు చెప్పు? ఎంత నీ ఫ్యాన్ సినిమా అయితే మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇంకో విషయం తెలుసా, ఎరా ఏంటో టపాకాయలు కాల్చామని ఎవడన్నా అంటే 10 మంది ఫ్యాన్స్ వచ్చేస్తారు, ఏమవును ఏమంటున్నావు, ఆ రకంగా ఉంటారు వాళ్ళు. మొత్తం వాళ్ళ జనాలే. ఆ థియేటర్ మాట్లాడలేము అక్కడ, సైలెంట్ గా వెళ్ళిపోవాలి. వాళ్ళదే రచ్చ ఉంటుంది, అన్ని చేసి వెళ్ళిపోతారు. అవి చెయ్యొద్దు. ఇంకా అదేంటిది పాలాభిషేకాలు అవి నువ్వు పైనుంచి చేస్తావు, అదంతా పాలు మావి జిగురు, అది ఎవడు క్లీన్ చేస్తాడు? నీ సువాసన వస్తుంది, అదంతే. అవన్నీ ఆలోచించరు వీళ్ళు. నీ ఒక్క కొద్దిసేపటి సంతోషానికి ఏదో రచ్చ చేసి ఏదో అక్కడ సందడి చేసి వెళ్ళిపోతావు. నెక్స్ట్ అంటే ఫస్ట్ షోతోనే అయిపోయింది ఆ సినిమా కాదు కదా, కొన్ని వారాలు నడుస్తుంది. మళ్ళీ వేరే వాళ్ళ జనాలు ఈ ఓనర్లకైనా అదంతా క్లీన్ చేసే అంత ఓపిక కానీ ఆ డబ్బులు కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు చేయాలి? ఇవాళ రేపు సినిమాలు చూడడానికి థియేటర్లకు జనాలు రావడమే గొప్ప అనే టైంలో వాడికి మళ్ళీ అడిషనల్ ఖర్చు కూడా. అంటే వచ్చిన లాభం అంతా ఈ క్లీనింగ్కే పెట్టుకుంటే ఇక థియేటర్ వాడు ఎలా బతుకుతాడు? సో ఆ రకంగా చూసుకుంటే ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళకి అభిమానాలు ఉంటాయి. ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. నువ్వు కావాలంటే ఫోటో తీసుకొని ఆలోచన చేసి ఆన్లైన్లో పెట్టుకో, ఆనందపడతారు జనాలు. నువ్వు ఈ పెట్టే ఖర్చుకి నీకు విగ్రహం వస్తుంది నీ స్టార్ది, దానికి చేసుకో. ఇలా చేయడం తప్పు కదా. సరే ఏదేమైనా అల్లు అర్జున్ అంటే అభిమానులకి అభిమానాన్ని నేనేం తప్పను, వాళ్ళకంటూ వాళ్ళు ఏమంటాయి కానీ కొన్ని 1-2 మనుషులమే కదా మనం. అభిమానులు పక్కన పెడితే మనం మనుషులమే కదా. కొన్ని ఆలోచించాలి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారనేది. ఇప్పుడు ఆ షోకి వచ్చిన ఖర్చు అంతా నీ క్లీనింగ్కే పోతే పాపం నీ అభిమాని షో వేసిన థియేటర్ బతుకుతాడా?
సో వాడు బాగుండాలి కదా, ఆ రకంగా అభిమానులు కూడా కొంచెం కంట్రోల్లో అన్ని చేశారు కానీ మరీ టపాకాయలు వెళ్చడం అనేది కొంచెం డ్యామేజ్ టూ మచ్. అది అలా చేయకూడదు. ఎట్లా ఈ సీట్ కాలితే మళ్ళీ ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు, అవన్నీ అటాచ్ ఉంటాయి. ఇప్పుడు మనకు పేపర్లు వేస్తారా, అది కూడా ఒక క్లీనింగే, అది ఇంకా చాలా టైం తీసుకుంటది. నార్మల్గా అరవడమా ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది, కానీ ఈ జనాలు చేసేది మామూలుగా ఉంటుందా రచ్చ? ఈ రచ్చని కొంచెం కంట్రోల్ చేయాలని